బ్రేకింగ్ న్యూస్. మంగళగిరి ఎమ్మెల్యే పదవికి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ వైసీపీలో చేరబోతున్నారా? ఆయన ఈరోజు జగన్ని కలవబోతున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ అంశం. ఇప్పటికే కొన్ని రోజుల క్రితం మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన వైసీపీకి ఎమ్మెల్యేకి రాజీనామా చేశారు. షర్మిలతో పాటు అడుగులు వేశారు. షర్మిల టూర్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. షర్మిల చేతుల మీదుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన తిరిగి వైసీపీలోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. సీఎం జగన్ దగ్గరకు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వెళ్తున్నారు. జగన్తో ఇవాళ ఆర్కే సమావేశం కాబోతున్నారు. ఆయన ఇటీవలే వైసీపీని విడిచిపెట్టి షర్మిలతో పాటు కాంగ్రెస్లో చేరి మళ్ళీ షర్మిల టూర్లో కూడా పాల్గొని ఇప్పుడు మళ్ళీ జగన్తో సమావేశం కాబోతూ ఉండడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, మంగళగిరి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి సురేంద్రతో మాట్లాడదాం. సురేంద్ర, ఎన్ని గంటలకు ఆర్కే జగన్తో సమావేశం కాబోతున్నారు? ఈ సమావేశం ఉద్దేశం ఏంటి? ఆయన మళ్ళీ తిరిగి వైసీపీలోకి రాబోతున్నారా? ఎస్ రోహిత్, పూర్తిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ఆయన వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. డిసెంబర్ లో ఈ నిర్ణయం అయితే ఆయన తీసుకున్నాడు. ఓ సంచలన నిర్ణయంగానే చెప్పొచ్చు. పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ అయింది ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా. ఎందుకంటే జగన్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. జగన్ తో ట్రావెల్ చేశారు. జగన్ కి పూర్తిగా రాజధాని అంశంలో జగన్ వైపు తన ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక్కసారిగా రాజీనామా చేయడంతో వైసీపీ శ్రేణులు కూడా అవాక్ అయ్యారు. అయితే అదే నియోజకవర్గం నుంచి గంటి చిరంజీవిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి. ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానంలో గంటి చిరంజీవిని అక్కడ పెట్టారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తరువాత షర్మిల తోటి అంటే జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యతలు తీసుకోవడం, ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వెంట ఉంటాడని చెప్పడం, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం కూడా మనం చూద్దాం. దాంతో పాటు షర్మిల వెంట ట్రావెల్ చేస్తాం. షర్మిల కొడుకు సంబంధించి నిశ్చితార్థ సంబంధించి ఒక కార్డు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే క్రమంలో షర్మిలతో పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డి వెనకాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరలోనే ఆళ్ల రామకృష్ణ పర్మిషన్ లేదంటూ ఆయన వెళ్ళలేమని పరిస్థితి. కానీ ఈ రోజు అఫీషియల్ గా సీఎంఓ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డికి పిలుపు వచ్చింది. రావాలంటూ కూడా ఆదేశాలు అయితే వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడానికి అయితే సీఎంఓకు వెళ్తున్నారు. అంటే అక్కడ మంగళగిరి నియోజకవర్గంలో సర్వేలు చేసుకున్న తర్వాత వైసీపీ లోకేష్ అక్కడి నుంచి పోటీ చేస్తే కనుక ఎవరిని నిలబెట్టినా ఖచ్చితంగా వైసీపీ ఓటమి చెందుతుంది. కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రమే గట్టి పోటీ ఇవ్వగలడని ఒక నిర్ణయానికి అయితే వైసీపీ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సర్వేల ఆధారంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ తిరిగి వైసీపీలోకి పిలవాలి, మంగళగిరి నుంచి ఆయన పోటీ చేయించాలనే ఉద్దేశంతో వైసీపీ ఉన్నట్టయితే తెలుస్తుంది. ఈ విషయం ఆళ్ల రామకృష్ణారెడ్డితో మాట్లాడడానికి ప్రత్యేకించి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ రోజు అయితే పిలుస్తున్నట్టు అధికారులు 11 గంటలకి అయితే షెడ్యూల్ వచ్చింది. 11 గంటలకి ఆయన వెళ్ళబోతున్నారు. జగన్మోహన్ రెడ్డితో సమావేశం కాబోతున్నారు. తర్వాత ఆ నిర్ణయాన్ని అయితే ప్రకటిస్తారు. అయితే ఆయన మాత్రం నేను వైసీపీని పూర్తిగా వీడిను, ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి వెళ్లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ లోనే కొనసాగుతాను, అమరావతి అంశంలో కూడా రాజధాని రైతుల తరపున ఉంటాను, రాష్ట్రానికి కేంద్రం బీజేపీ ద్రోహం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి కూడా ద్రోహం చేస్తాడని చాలా క్లియర్ కట్ గా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే షర్మిలతో ట్రావెల్ అవుతాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ అవుతాడని మరికొద్ది సేపట్లోనే తెలిసే అవకాశం అయితే ఉంది. మరికొద్ది వైసీపీ ఆహ్వానం మేరక లేకపోతే ఆయనే కాంగ్రెస్ లో ఇమ్మడలేక మళ్ళీ తిరిగి వైసీపీకి రావాలని అనుకుంటూ ఉన్నారా? ఎస్, అంటే మనకు అందిన సమాచారం ప్రకారం సీఎంఓ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డికి సమాచారం వచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, రావాలని చెప్పి పిలుపు అందింది. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే సుముఖత వ్యక్తం చేశారు. జనరల్ గా ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో షర్మిలతో వెళ్ళినప్పుడు కారు ఆపించినప్పుడే కొంత విముఖత వ్యక్తం చేశారు. పూర్తిగా వైసీపీకి దూరంగా ఉంటాను, ఈ విధానాలు నచ్చట్లేదని చాలా క్లియర్ కట్ గా చెప్పిన పరిస్థితి. అప్పటి వరకు కూడా వైసీపీలో రెబల్ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు కూడా అంత స్థాయిలో ధ్వజమెత్తలేదు. కానీ ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మీద పూర్తిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. కానీ ఇప్పుడు సీఎంఓ నుంచి వచ్చిన పిలుపుతో ఆయన సుముఖత వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కలవడానికి అయితే సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి 11 గంటలకి సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ పోతాయని చూడాలి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా మంగళగిరి నుంచే పోటీలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉంటారని ఇప్పటికే ఒక ప్రచారం జరుగుతుంది. షర్మిలతో ట్రావెల్ చేస్తున్నారు. షర్మిల దాదాపు బాధ్యత తీసుకున్న తర్వాత జనవరి 21న ఆంధ్రప్రదేశ్ లో బాధ్యత తీసుకున్న తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో తీర్థం తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా షర్మిలతో ట్రావెల్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న పరిస్థితి, తనకున్న పరిచయాలను కాంగ్రెస్ కు ఉపయోగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కలవడంతో రాజకీయాలు ఎటువంటి పరిణామాలు ఎటువంటి దారితీస్తాయనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది రోహిత్. రైట్. కాంగ్రెస్ నేతలు ఎవరైనా స్పందిస్తున్నారా? షర్మిల వర్గానికి చెందిన వారు ఎవరైనా స్పందిస్తున్నారా దీనిపైన? ప్రస్తుతానికైతే ఏం జరుగుతుంది అనే
సంగీతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఉన్నారు. ఎందుకంటే కేవలం నెల రోజులు అయింది. 21వ తారీఖున ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జనవరి 21, ఫిబ్రవరి 21, రేపు ఫిబ్రవరి 21, కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇటువంటి పరిణామం చోటు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా అవాక్కవుతున్నారు. అయితే షర్మిలకి చెప్పకుండా ఆళ్ల రామకృష్ణ ఇటువంటి నిర్ణయం తీసుకోరు. ఖచ్చితంగా షర్మిల వ్యూహంలో భాగంగానే ఆళ్ల రామకృష్ణ లోపలికి వెళ్తున్నారు. ఒక చర్చ కూడా జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ కాంగ్రెస్ లోనే కొనసాగుతానని బయటకు వచ్చి చెప్తారా, లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ వదిలేసి జగన్ తోనే ట్రావెల్ అవుతానని చెప్తారనేది అయితే పూర్తిగా ఆసక్తితో చూస్తున్న పరిస్థితి. కానీ షర్మిల వచ్చిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల భేటీ అయిన తర్వాత పూర్తి సమాచారం అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ అంశం మీద కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే షర్మిల రాష్ట్ర అధ్యక్ష కీలక బాధ్యతల్లో ఉన్నారు. స్పందిస్తే ఆవిడ స్పందించలేదు. ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటకు రావడం, షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ లో బాధ్యత తీసుకున్నారని చెప్పారో అప్పుడే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ వదిలి బయటకు వచ్చారు. షర్మిల కూడా ట్రావెల్ చేశారు. ఆవిడతో పాటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి షర్మిలతో మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి అయితే లేదు. కానీ దీనికి సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ తో కలిసిన తర్వాత ఏమైనా మాట్లాడే అవకాశం అయితే ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ప్రస్తుతం స్పందించే అవకాశం అయితే లేదు. రోహిత్. రైట్ సురేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం జరగబోతోంది. సీఎం జగన్ దగ్గరకు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వెళ్తున్నారు. జగన్తో ఇవాళ సమావేశం కాబోతున్నారు ఆర్కే. ఇటీవలే వైసీపీకి ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేశారు. షర్మిలతో పాటు కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు జగన్తో భేటీ కాబోతూ ఉండటంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. వైసీపీలోకి తిరిగి ఆర్కే వస్తారు అనే ప్రచారం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో సీఎం జగన్తో సమావేశం కాబోతున్నారు. సమావేశం తర్వాత ఈ సమావేశం దేని గురించి, ఆయన మళ్ళీ తిరిగి వైసీపీలో చేరే విషయం గురించి ఏదైనా ప్రకటన చేస్తారా, ఏం చెప్తారనేది చూద్దాం.